కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ఒక మంచి అంశం లేదా ఒక మంచి సబ్జెక్టు మనం వినటానికి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లోకంలో దొరకనిది, చాలామందికి తెలియనిది, నేర్చుకోవాల్సిన అవసరత కలిగింది, నాస్తికులు అన్యులు వేసే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగింది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. అదేంటంటే క్రియల మూలముగా నీతిమంతులము కాగలమా లేదా? అంశం ఏంటంటే క్రియల మూలముగా నీతిమంతులము కాగలమా కాలేమా? అంశము లేదా సబ్జెక్ట్ ఏంటంటే క్రియల మూలముగా నీతిమంతులము కాగలమా లేదా అన్న సబ్జెక్టు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు చాలామంది ఈ డినామినేషన్స్ మత శాఖలను చూస్తూ ఉంటే చాలామంది చెబుతున్న విషయం ఏంటంటే దేవుని నమ్ముకుంటే చాలు, క్రియలు చేయకపోయినా పర్వాలేదు. బాగా ఆలోచించండి. దేవుని నమ్మండి, మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, పరలోకం మీదే, దేవుడు అద్భుతాలు చేస్తాడు, నమ్మితే అద్భుతాలు చేస్తాడు. నమ్మండి, మీ రోగాలు తగ్గుతాయి, నమ్మండి, దేవుడు మీకు ఉద్యోగాలు ఇస్తాడు, నమ్మితే చాలు అని చాలామంది ఒకటే బోధ, ఒకే రకమైన బోధ. ఎందుకు ఈ బోధ చేస్తున్నారు? అసలు బైబిల్లో ఈ మాట ఉందా? నమ్మితే చాలు, క్రియలు అవసరం లేదు. నమ్మితే చాలు, క్రియలు అవసరం లేదు అన్న మాట ఎక్కడైనా బైబిల్లో ఉందా? వాళ్ళు ఏ ఆధారాన్ని బట్టి నమ్మితే చాలు, క్రియలు అవసరం లేదని వాళ్ళు చెబుతున్నారు? ఏ వాక్యాన్ని బట్టి వారు అంత ఖచ్చితంగా చెబుతున్నారు అన్నది మనం తెలుసుకుంటే, మనం ఇందాక చదువుకున్నట్టుగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో ఇక్కడ ఒక మాట పౌలు గారు ఒక మాట చెప్తున్నారు, చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటున్నాం. కాబట్టి శరీరం విషయమై మన మూలపురుషుడకు అబ్రాహామునకు ఏమి దొరికనని అందుము. 2వ వచనం, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. చూడండి ఆ మాట, దేవుని ఎదుట క్రియల మూలంగా కాదు అన్నట్టుగా మనకు కనబడుతుంది. లేఖనం ఏమి చెబుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. 5వ వచనం, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. బాగా ఆలోచించండి. క్రియలు దేవుని ఎదుట నీతిగా ఎంచబడలేదు.
ఇక్కడ ఏం రాయబడింది 5వ వచనంలో చూడండి, విశ్వాసముంచిన వాడిని విశ్వాసము నీతిగా ఎంచబడింది అన్న మాటను మనం చూస్తాం. ఏంటి, నమ్మితే చాలు నీతిగా ఎంచబడుతుందా? క్రియల మూలంగా కాదా? పౌలు గారు రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ క్రియలు అవసరం లేదు అన్నట్టుగా, విశ్వాసం ఉంటే చాలు అన్నట్టుగా ఇక్కడ రాయబడింది. కనుక విశ్వాసం ఉంచితే చాలు, యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, క్రియలు అవసరం లేదు. క్రియలు అవసరం లేదు, విశ్వాసం ఉంచితే చాలు అన్నట్టుగా మనకు కనపడుతుంది ఆ మాట. 6వ వచనం చూడండి, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు కదా అంటున్నాడు. క్రియలు లేకుండా, జాగ్రత్తగా చూడండి అన్నమాట, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. అంటే క్రియల అవసరం లేదా? ఆలోచించండి. చాలా డినామినేషన్స్, చాలా కొన్ని క్రీస్తు సంఘాలు కూడా ఇదే బోధ. క్రియలు లేకుండా నమ్మితే చాలు, విశ్వాసం ఉంచితే చాలు, క్రియలు అవసరం లేదు అని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే చెప్తున్నాను, పౌలు గారే చెబుతున్నారు కదండి. ఇక్కడ పౌలు గారే బోధిస్తున్నాడు. బోధ ఏం చేస్తున్నాడో తెలుసా? క్రియలు అవసరం లేదని అబ్రహాం గురించి మరి చెప్పాడు. క్రియలు అవసరం లేదని దావీదు కూడా చెప్పాడు కదా. క్రియలతో ఏం పని? నమ్మితే చాలు కదా. అన్న మాటను మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చదువుతుంటే క్రియలతో పని ఏంటండి అన్నట్టుగా ఉంది. క్రియలు అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి విశ్వసిస్తే క్రియలు అవసరం లేదా అనంటే, మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, 2వ అధ్యాయము 10వ వచనంలో అసలు మనం పుట్టిందే క్రియలు చేయాలని ఇక్కడ రాయబడింది. మళ్ళీ అదే పౌలు గారు ఏం చెప్తున్నాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే క్రియలు చెయ్యాలని ఇక్కడ చెప్పబడ్డది. రోమపత్రికలో అసలు క్రియలే అవసరం లేదు, విశ్వాసం ఉంచితే చాలు ధన్యులే అని రాయబడింది. ఏంటి, 2 వాక్యాలు ఒకటి అంటే పరస్పరం వ్యతిరేకంగా కనబడుతున్నాయి కదా. అసలు క్రియలు లేకుండా నీతిమంతుడు అవుతాడు అని ఒకచోట, క్రియలు చెయ్యటానికే మనం పుట్టామని ఒకచోట. ఇదిగో ఈ వాక్యాలు తీసుకొచ్చి 2 వాక్యాలు ఇదిగో భిన్నంగా ఉన్నాయి, బైబిలే తప్పు అని చాలామంది మత ఛాందసవాదులు వాదించేవారు కూడా ఉన్నారు. బైబిల్ని తప్పు పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఎందుకనంటే ఇదిగో అక్కడ అసలు క్రియలే అవసరం లేదు, దావీదు కూడా చెప్పాడు కదా, అబ్రహాం కూడా చెప్పాడు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి క్రియల వలనే, క్రియలు చెయ్యటానికే మనం పుట్టామంటే బైబిల్ ఒక చోట ఒక రకంగాను, ఒక చోట మరొక రకంగాను రాయబడిందంటే బైబిల్ తప్పు కాదా అని ఎవరండి? అన్యులు బైబిల్ను తప్పు పట్టే వాళ్ళు ఎక్కువైపోయారు.
అవును, నిజమే. బైబిల్ని తప్పు పట్టడానికి రెడీ. ఎందుకనంటే బైబిల్ అర్థం కావాలి ముందు. ఏ విషయంలో మరి పౌలు గారు చెప్పారు, ఏ విషయం గురించి చెబుతున్నాడు, ఎలాంటి విషయాల గురించి చెబుతున్నాడు అని బైబిల్ పూర్తిగా క్షుణ్ణంగా చదివితే కానీ అర్థం కాదు. ఈరోజు చాలామంది డినామినేషన్స్ కూడా నమ్మితే చాలు అనే బోధ ఆ వాక్యాన్ని బట్టే చెప్తుంది. ఇంకా కొన్ని వచనాలు చూపిస్తాను, మీకు కూడా అర్థం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అంటున్నాడు. క్రియల వలన కాదు, విశ్వాసం ఉంచితే చాలు అన్నట్టుంది కదా. ఇది కూడా అర్థమైందా? అసలు ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయం 10వ వచనంలో అసలు మనం పుట్టిందే క్రియల చేయటానికి అని అంటే, అసలు క్రియలు అవసరం లేదని మరొక చాటు ఉంటే, మనం ఇందాక చదివిన రోమీయులకు రాసిన పత్రికలో కూడా క్రియలు అవసరం లేదంటుంటే, మరి క్రియలు అవసరమా వద్దా? క్రియల మూలముగా నీతిమంతులు కాగలరా కాలేరా? ఇది పెద్ద సమస్య. ఆలోచించండి. బైబిల్లో ఒకే పదాన్ని విడివిడిగా వ్యతిరేకంగా రాయబడ్డట్టు మనకు కనపడుతుంది కదా. క్రియల అవసరం ఉంది ప్లస్ అవసరం లేదు అన్నట్టుగా రాయబడింది. బైబిల్ తప్పు. డినామినేషన్లు విశ్వాసం ఉంచితే చాలు, క్రియలు అవసరమే లేదు, దేవుని నమ్మితే చాలు, ఏ పని చేయకపోయినా పర్వాలేదు. అసలు క్రియలు అంటేనే పని అంటేనే క్రియలు. దేవుని పని చేయకపోయినా పర్వాలేదు, నమ్మితే చాలు, చర్చికి వస్తే చాలు, చందా ఇస్తే చాలు. మరి ఏది నిజం, ఏది అబద్ధం అంటే అది మనకు తెలిస్తే మనం వివరించగలం. తెలియకపోతే ఒక డినామినేషన్ పర్సన్ వచ్చేసి ఇదిగో ఇక్కడ క్రియలు అవసరం లేదు అని చెప్పబడ్డది కనుక ఇది కరెక్టే కదా బైబిల్ చెప్తుందని అంటే దానికి సమాధానం చెప్పగలిగిన జ్ఞానం మనకు ఉండాలి. బైబిల్ని మనం క్షుణ్ణంగా చదివి దాన్ని అర్థం చేసుకుని అర్థవంతంగా విభజించి చెప్పగలిగిన జ్ఞానం మనకు ఉంటేనే మనం చెప్పగలం, లేకపోతే చెప్పలేము. అసలు క్రియల వలన నీతిమంతులు అవుతారా అని అంటే యాకోబు ఏం చెప్తున్నాడో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుంటూ పోదామా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుంటూ పోదామా? సహోదరులారా, దొరికిందా మీకు? నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైన సహోదరి అయిన దిగంబరులైన ఆనాటి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాసుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? కడుపుకి అన్నం పెట్టకుండా ఆకలి కొన్నవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు కడుపుకి భోజనం పెట్టకుండా సమాధానం గలవానివై వెళ్ళు, సమాధానం గలవాడవై వెళ్ళు అని చెబితే వాడు కడుపు నిండిద్దా అంటున్నాడు యాకోబు. కడుపు నిండిద్దా? ఏమండి, ఆకలి మంటతో నీ దగ్గరకు వచ్చాడు ఒక వ్యక్తి, ఆకలి అవుతుంది, నువ్వేం చేయాలి? సమాధానం ముఖ్యమా, వాడికి భోజనం పెట్టడం ముఖ్యమా అంటే భోజనం పెట్టడం ముఖ్యం, సమాధానం అంటున్నావు ఏంటని అంటున్నాడు ఇక్కడ 17వ వచనం. అలాగే
విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీ కనపరుతునని చెప్పును. దేవుడే, దేవుడొక్కడే నీవు నమ్ముతున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతనికి విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా అంటున్నాడు. మీకు అర్థమైందా? క్రియల వలన నీతిమంతుడయ్యాడట అబ్రహాముని ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు యాకోబు. క్రియల వలనే నీతిమంతుడయ్యాడు. నమ్మటం వలన నీతిమంతుడు కాలేదు, విశ్వసించటం వలన నీతిమంతుడు కాలేదు అంటున్నాడు. విశ్వసించినట్లుగా నువ్వేం చేయాలో తెలుసా? క్రియలు అవసరం అంటున్నాడు ఇక్కడ. వ్యర్థుడా ఏమన్నాడు? మనం చూస్తే ఆ మాట మంచిగా అర్థమవుతుంది. 18వ వచనం నుండి చదువుకుంటూ పోతే, ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నాయి. చూడండి, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నాయి. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచమంటే ఏం కనపరుస్తావు నువ్వు? ఇది ప్రశ్న. నేను నమ్మాను దేవుణ్ణి అనటానికి క్రియలు కనపడాలట. యాకోబు గారు రాసింది అందుకే. నువ్వు నమ్మావా దేవుణ్ణి? నేను నమ్మానండి, నేను క్రైస్తవునండి. అయితే నీ క్రియలయ్యి. క్రియలు కనపరచకపోతే నువ్వు నమ్మినట్టు కాదు, విశ్వసించినట్టు కాదు. అదే చెప్తున్నాడు. చక్కగా చదవండి. నీవు నీ క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసముని కనపరుస్తును. క్రియల వలన విశ్వాసం రుడి అవుద్ది, నమ్మకం కలిగిద్ది. క్రియలు లేకుండా నీవు నమ్మకం కలిగిన వాడివని ఎట్ట చెప్పగలవు? ఆలోచించండి. యాకోబు గారు రాసిన పత్రికలో క్రియలు లేకుండా నీతిమంతుడు కాలేడు, విశ్వసించినంత మాత్రాన నీతిమంతుడు కాలేడని యాకోబు గారు రాశారు. మరి ఇందాక చెప్పిన విషయం ఏంటి? ఇదే నాకు పెద్ద డౌటు. అసలు క్రియలు అవసరం లేదన్న 2 మాటలు మనం చదివాం కదా, మరి క్రియలు అవసరం లేదన్న మాటలు ఏంటి? అవసరం లేదా? అవసరమా? ఈ 2 మాటలు చదివినప్పుడు 2 విషయాల్లో క్రియలు అవసరం లేదు, క్రియలు అవసరం, క్రియలు అవసరం లేదు, క్రియలు అవసరం. మరి ఏది నిజం? ఎలా నీతిమంతుడు కాగలవు? ఆలోచించండి. ఎందుకు పౌలు గారు 2 మాటలు రాశారు? 2 విషయాలను అసలు అవసరం లేదని ఎందుకు రాశారు? అవసరం ఉందని ఇక్కడ యాకోబు గారు రాశారు. అలాగనే పౌలు గారు కూడా మనం క్రియల వలనే పుట్టామైనా, క్రియలు చేయడానికే పుట్టామైనా మళ్ళీ ఎందుకు చెప్పారు? బైబిల్ తప్ప, వాక్యం తప్ప 2 చోట్ల 2 విధాలుగా రాస్తారా? దేవుడు రాయిస్తాడా అని అంటే దాన్ని మనము క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విషయములో పౌలు గారు రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఈ పత్రిక ఎందుకు ఈ మాటలు రాశాడు అని అంటే, రోమా పట్టణములో ఉన్న సంఘంలో, గలతీ పట్టణములో ఉన్న సంఘంలో, కొరింథీ పట్టణంలో ఉన్న సంఘంలో, ఈ 3 సంఘాల్లో 3 పట్టణాల్లో యూదులు, అన్యులు ఇద్దరు కూడా దేవుణ్ణి నమ్మారు. బాగా ఆలోచించండి. అసలు సందర్భం చెప్తున్నాను. యూదులు యేసుప్రభువుని నమ్మారు, క్రైస్తవులయ్యారు. అన్యులు యేసుని నమ్మారు, క్రైస్తవులయ్యారు. యూదులు అంటున్నారు, ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? క్రియల మూలముగానే నీతిమంతుడు అవుతారు. మాకు క్రియలు ఉన్నాయి. ఏంటా క్రియలో తెలుసా?
మేము సున్నతి పొందాము, అమావాస్య, దశమభాగం, బలులు, అనేక కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తున్నాము, ఇదిగో మా క్రియలు, మేమే నీతిమంతులము, మీరు కాదు అని అన్యుల మీద అంటున్నారట, అన్యులు అంటున్నారట. ఆలోచించారా? యూదులు, యేసుప్రభుని నమ్మిన యూదులు, ఇశ్రాయేలీలు ఏమంటున్నారంటే, మాకు ధర్మశాస్త్రం ఉంది, ఆ ధర్మశాస్త్రంలో బోధించబడింది ఏంటో తెలుసా, ఈ 8వ రోజున సున్నతి పొందాలి, మేము సున్నతి పొందినాం, క్రియలు కనపడుతున్నాయా, మేము దశమభాగం ఇస్తున్నాం, మేము ఉపవాసాలు చేస్తున్నాం, మాకు ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రపు సంబంధమైన క్రియలు మేము జరిగిస్తున్నాం, మీకేమీ లేదు, మీరు అన్యులు, కనుకనే మాకు క్రియలు ఉన్నాయి, మీకు క్రియలు లేవు అని చెబుతుంటే, ఆ విషయమై పౌలు గారు రోమా పట్టణానికి రాస్తూ క్రియలే అవసరం లేదు ఇప్పుడు అని చెప్పటం జరిగింది. చూద్దాం కొన్ని రిఫరెన్స్లు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 32వ వచనాన్ని ఒక్కసారి చదవండి. వారు విశ్వాసం మూలంగా కాక వెంటాడిరి. ఎవరు వాళ్ళు అని అంటే ఇశ్రాయేలీలు. వీళ్ళెవరు? పైన వచనాన్ని నుండి చదువుకుంటూ పోతే వీరెవరంటే ఇశ్రాయేలీలు క్రియల మూలంగానే వెంటాడారట. విశ్వాసం, వాళ్ళ విశ్వాసం కాదు, ముందు క్రియలు. ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించుకుంటూ వచ్చిన వారే ఇశ్రాయేలీలు, యూదులు. అందుకే ధర్మశాస్త్రంలో రాయబడిన క్రియలని మేము జరిగిస్తున్నాము, అన్యులైన మీకు లేదు కదా ధర్మశాస్త్రం, అందుకే మేమే నీతిమంతులం అని చెప్పుకుంటున్నారట. అదే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుదాం. అది కృపచేతనైనను ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల ఇక్కడేమంటున్నాడు? క్రియల మూలమైనది కాదు అంటున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం విషయమై మాట్లాడుతున్నాడు పౌలు గారు. ధర్మశాస్త్ర విషయమై క్రియలు మూలంగా కాదు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ అయ్యే మాటలు మనకు వినపడుతున్నాయి. అంటే ఇవన్నీ హెచ్చరికలు ఎవరికి చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, ఏది నిజము ఏది అబద్ధం, క్రియలు ఉన్నవా లేవా అన్నది మనం పరిశోధిస్తే మనకు మంచి మాట ఒకటి అర్థమవుద్ది. చూడండి, ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథము పౌలు గారు చాలా విషయాలు మనకు వివరిస్తున్నారు. చూద్దాం ఇప్పుడు 26వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. 26వ అధ్యాయము 20వ వచనం. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యోదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది తగినట్టు తిరిగి దేవుని తట్టు తిరిగి మారు మనస్సు పొందునకు తగిన క్రియలు చెయ్యవలనని ప్రకటించుచూ వచ్చిరి అని చెప్పబడ్డారు. మారు మనస్సుకు తగిన క్రియలు చేయాలని సువార్త ప్రకటిస్తున్నారట. బాగా ఆలోచించండి. మీరు మారు మనసు పొందారా, విశ్వసించారా, అట్టయితే తగిన క్రియలు చేయాలి మీరు అని సువార్త ప్రకటిస్తూ వచ్చారట. ఇంకా చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 36వ వచనం చూడండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుదాం. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరముగా ద్వార్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేయుచుండెను.
సత్క్రియలు చేసే స్త్రీని, తబిత అనే స్త్రీని మనకి ఇక్కడ కనపరుస్తున్నాడు. ఆమె కూడా క్రియల మూలంగానే క్రియలు చేస్తుందంట, ధర్మకార్యాలు చేస్తుందంట. ఆమె గొప్పదని చెప్పబడిన మాటను మనం చదువుతున్నాం. అంటే సత్క్రియలు బహుగా చేస్తుంది అని చెప్తుంది బైబిలు. ఇంకా చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను, ధనమును గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. సత్క్రియలనే ధనమును ఇతరులకు పంచాలి. సత్క్రియలు అనేవి ఇతరులకు నేర్పించాలట, చెయ్యాలి, సత్క్రియలు చేయాలి. క్రైస్తవుడు అయిన వాడు క్రియలు కావాలి. క్రియలు లేకుండా నమ్మటం కష్టమని చాలా చోట్ల రాయబడ్డ మాట మనం చూస్తున్నాం. ఇందాక ఇంకొక మాట మర్చిపోయాం, అది కూడా చూద్దాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 28వ వచనం కూడా చూద్దాం. 26వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 28వ వచనం. అందుకు అగ్రిప్ప, ఎంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావే అని చెబుతూ ఇక్కడ కొన్ని మాటలు మనకు అర్థమవుతున్నాయి. ఏంటంటే నమ్మటం వలన కాదు కానీ క్రియలు కావాలి, క్రియలు లేకుండా ఏమి చెయ్యలేము క్రైస్తవులుగా అన్న మాటలు మనకి ఇక్కడ బాగా అర్థమవుతున్నాయి. ఇంకా చూస్తే యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు చెప్పిన మాటను ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాణ్ణి క్రియలు మనము చేయుచుండవలెను. పగలు ఉన్నంత వరకు కుమారుడైన యేసుక్రీస్తుని ఎవరు పంపించారు? తండ్రి పంపించారు. పరలోకపు తండ్రి యేసుక్రీస్తుని లోకానికి పంపిస్తే పగలున్నంత వరకు నన్ను పంపించిన తండ్రి క్రియలు మనము అంటే మన అందరం చేయాలట. తండ్రికి క్రియలు చేయాలి, క్రియలు కనపడాలి. క్రైస్తవుడగా క్రియలు కనపడాలి. యేసుప్రభువే చెప్తున్న మాట, క్రియలు కనపడాలి. ఇంకేమంటున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం కూడా చదువుదా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 19వ వచనం చూద్దామా. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకరులకు, పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను. క్రియలు అవసరం. నువ్వు జ్ఞానవంతుడివా వాక్యములో అంటే నీకు క్రియలు అవసరం. క్రియలు లేకుండా ఏమీ జరగదు. క్రియలు అవసరం అని ఇన్ని రెఫరెన్సుల్లో క్రియలు చేస్తేనే క్రైస్తవుడివి. క్రియలు చేయాలని బోధించారు. క్రియలు ఉండాలి. విశ్వాసించిన వానికి క్రియలు అవసరమని ఇన్ని రెఫరెన్సులు మనకు కనపడుతూ ఉంటే మరి పౌలు గారు ఎందుకని అట్లా అన్నాడు? పౌలు గారు ఎందుకన్నారు, ఏ సందర్భంలో అన్నారు అని అంటే, నేను ఇందాక చెప్పాను కదా, రోమా పట్టణములో ఇందాక చెప్పాను, కొరింథీయులకు రాసిన కొరింథీ పట్టణంలో కూడా, గలతీ పట్టణంలో కూడా అన్యులు యూదులు ఉన్నారు. ఒకళ్ళేమో మాకు ధర్మశాస్త్రం ఉన్నది, సున్నతి చేసుకున్నాం, మేము అమావాస్య పండుగలు అవన్నీ చేసాం,
దశమభాగం ఇచ్చాం, ఉపవాసం ఉన్నాం, మేము ధర్మశాస్త్రపు క్రియలు చేస్తున్నాం. మీకు ఆ క్రియలే లేవు, మీరు అన్యులు, మీకు ధర్మశాస్త్రము లేదు, దానికి క్రియలు లేవు అని అంటే పౌలు గారు అంటున్నారు, ధర్మశాస్త్రపు క్రియలు కాదయ్యా అంటున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మీరు జరిగిస్తే అది మీరు విశ్వసించినట్లు కాదు. ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు నడిపించడానికి అది పెద్ద బాల శిక్షకుడాయను. క్రీస్తు యొద్దకు నడిపించడానికి అది పునాది లాంటిదే తప్ప అది నిజమైనది కాదు, అది ఛాయ లాంటిది. దాని క్రియలు మేము చేశాము, దాని క్రియల వల్ల మేము నీతిమంతులమయ్యాము అని మీరు చెప్పుకోవడానికి అవకాశమే లేదు, క్రియలు అవసరమే లేదు, దాని క్రియలు అంటున్నారు పౌలు గారు. ధర్మశాస్త్రపు క్రియలు అవసరం లేదు అని పౌలు గారు చెబుతుంటే, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకుంటే క్రియలు అవసరం లేదని బోధకులు చెప్తున్నారు, దొంగ బోధకులు. చూద్దామా కొన్ని విషయాలు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు చదవండి. ఇప్పుడు గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలతీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు చదువుకుందాం. దేవదర్శనమ ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసం వ్యర్థమైపోవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనుల్లో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశద పరిస్థితిని ఆయనను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడు. తీతు ఎవరో తెలుసా? గ్రీసు దేశస్థుడు, అన్యుడు. చదవండి. అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మేమందరం కలిసి శిష్యుల దగ్గరికి వెళ్ళాము. మేము శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యుల్లో ఎవరు కూడా, అపోస్తలుల్లో ఎవరు కూడా నువ్వు సున్నతి పొందాలని గ్రీసు దేశస్థుడైన తీతుకు చెప్పలేదు కదా. అంతే కదా. ఎందుకనంటే అది ధర్మశాస్త్రపు క్రియలు, సున్నతి పొందటం చెప్పలేదు కదా అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా అంటున్నాడు అన్నమాట. చదవండి 3వ వచనం చదవండి. ఆయనను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడు, అన్యుడు. అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు అంటే శిష్యులు అతన్ని బలవంత పెట్టబడలేదట. ఎందుకంటే అది ఈ ధర్మశాస్త్రపు క్రియ. ఇంకేమంటున్నాడు? మనల్ని దాసులుగా చేసుకున్న వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రము వేగు చూసుటకు రహస్యముగా తేబడిన దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన కలిగినది. ఏదది? క్రియల మూలంగా నీతిమంతులు. ఏ క్రియలు? ధర్మశాస్త్రపు క్రియలు. ఎవరు తీసుకొచ్చారు? యూదులు, ఇశ్రాయేలీలు. ఇంకేమంటున్నాడు? సువార్త సత్యము మీ మధ్యను నిలిచిన్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబట్టుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారు, ఎంచబడిన వారి యొద్ద దేవుడు నరుని వేషము చూడడు. చూసారా? అందుకే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రపు క్రియలు జరిగించి మేము క్రియలు చేస్తున్నాం, మేము గొప్పవాళ్ళం, మేము నీతిమంతులం అంటున్నారట. అయ్యా, ధర్మశాస్త్రపు క్రియలు అవసరం లేదు అని పౌలు గారు చెబుతుంటే ఈరోజు క్రియలు అవసరం లేదు, విశ్వసించితే చాలని చెప్తున్నారు. పౌలు గారు చెప్పింది ఒకటి, వీళ్ళు చెబుతున్నది ఒకటి. సందర్భం అర్థం కావట్లేదు మనుషులకి. ఈరోజు క్రైస్తవులకి సందర్భం అవసరం లేదట. ఎందుకు చెప్పారు, ఏ విషయంలో చెబుతున్నాడో అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎవరికి చెబుతున్నాడు? క్రియలు అవసరము అని చెప్పిన పౌలు గారే ఇదిగో ఈ సందర్భంలో క్రియలు అవసరం లేదు అని ఎందుకు చెబుతున్నాడంటే, వీళ్ళు ధర్మశాస్త్రపు క్రియలు, పాత నిబంధన క్రియలు, సున్నతి పొందటం మేము చేసాం, మేము దశమభాగాలు ఇస్తున్నాం, మేము పండగ అమావాస్య ఇవన్నీ చేసేసాం,
మేము ఉపవాసం ఉంటున్నాం, ఇదిగో మా క్రియలు ఉన్నాయి కనుక మేము నీతిమంతులం అన్నప్పుడు మీరంతా క్రైస్తవులు, ధర్మశాస్త్రపు క్రియలను మీరు కలిగి ఉండకూడదు, అసలు ఆ క్రియలు వద్దు అని చెప్పటం జరిగింది. దాని గురించే వివరించటం జరుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి మళ్ళీ. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు మిమ్మును కలవరపరుచు కొందరున్నారు. కలవరపరుస్తున్నారట ఈ యూదులు. క్రీస్తులోనికి వచ్చిన వారే కలవరపరుస్తున్నారు, అన్యులను కలవరపరుస్తున్నారు. ఏమని కలవరపరుస్తున్నారు? మాకు క్రియలున్నాయి, మాకు ధర్మశాస్త్రం ఉంది, మీకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి మేమే నీతిమంతులు, మీరు కాదు అంటున్నారట. అర్థమైందా? ఏ సందర్భంలో పౌలు గారు చెప్పారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుండి చదువుకుంటూ పోదాం. సందర్భం మీకు అర్థం అవ్వాలని ఇన్ని తీయాల్సి వచ్చింది. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును కానీ దేవుని ఎదుట కలగలేదు అంటున్నాడంటే అబ్రహాము ఏ క్రియల గురించి చెప్తున్నాడు ఇక్కడ బైబిల్లో అని అంటే, అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రమే లేదు, సున్నతి లేదు. ఇస్మాయేలు పుట్టిన 8వ రోజు, బాగా గుర్తుపెట్టుకోండి, అబ్రహాము సున్నతి ఎప్పుడు పొందాడో చెప్తున్నా. ఇస్మాయేలు పుట్టిన 8వ రోజున అబ్రహాము ఇస్మాయేలు ఇద్దరు కలిసి సున్నతి పొందారు. ఇస్మాయేలు పుట్టక ముందు నుండి కూడా దేవుడు అబ్రహాము నడిపించలేదా? అబ్రహాముని నీతిమంతుడిగా ఎంచుకోలేదా? ఏమంటున్నాడు చదవండి, ఆ మాట కంటిన్యూ చేయండి. 3వ వచనం, లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ కాలంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అప్పుడు క్రియలు, ధర్మశాస్త్రం లేదు. ఇంకా చదవండి. పని చేయువానికి జీతమే రుణమే కానీ దానికి దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు, వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పుచున్నాడు. అప్పటికి క్రియలు లేవయ్యా, అప్పటికి ధర్మశాస్త్రమే లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎక్కడున్నాయి? ఇంకా ధర్మశాస్త్రమే అబ్రహాము కాలంలో లేనప్పుడు, ధర్మశాస్త్రమే లేనప్పుడు ధర్మశాస్త్ర క్రియలు ఎలా చేస్తాడు అబ్రహాం? కానీ విశ్వసించిన క్రియలు కనపడుతున్నాయి అబ్రహాములో. ఈరోజు క్రైస్తవులకు కూడా విశ్వసించాము అని చెప్పటానికి నీకు క్రియలు అవసరమని ఆ రోజు అబ్రహామును చూపిస్తున్నాడు. నేను దేవుని నమ్మాను అనటానికి కారణం ఏంటి? నీ క్రియలు అవసరం. అక్కడ అబ్రహాము కూడా ఏ క్రియలు కలిగి ఉన్నాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడా? నమ్మాడు. ఎలా నమ్మాడు? నువ్వు చెప్పగలవా? ఎస్. ఎలా చెప్పగలనంటే, నీ కుమారుణ్ణి ఆదికాండము 22వ అధ్యాయంలో నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అనగానే లేక పుట్టిన ఇస్సాకుని తీసుకుని భార్యకు కూడా చెప్పకుండా గాడిద మీద ఎక్కించుకొని తీసుకుని పోయాడట. తన దాసుల్ని తీసుకుని వెళ్ళిపోయి దేవుడు ఏ పర్వతం అయితే చూపించాడో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత పర్వతం మీదకి దాసుల్ని రమ్మని చెప్పకుండా తండ్రి కొడుకు మాత్రమే తెచ్చిన కట్టెలను మాత్రమే తీసుకొని పైకి వెళ్ళారట. కుమారుడు అడిగాడట, తండ్రి కట్టెలున్నాయి, బలికి మరి పశువేది? దేవుడు చూసుకుంటాడులే పదా అని చెప్పేసిటంటే చక్కగా బలిపీఠం ఏర్పాటు చేశాడు, కట్టెలు ఏర్పాటు చేశాడు, కట్టెల మీద కొడుకును కూర్చోబెట్టాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, కత్తెత్తాడు.
ఆగు అనకపోతే, దేవదూత వచ్చి ఆగుము అబ్రహాము ఆగు అని చెప్పకపోతే కత్తి తెగేదే కాదా? దేన్ని బట్టి అబ్రహాము నమ్మాడంటే, వృద్ధాప్యములో నాకు జీవాన్నిచ్చి, నా భార్యకు జీవాన్నిచ్చి, మృతతుల్యమైన భార్యకు జీవాన్నిచ్చి, గర్భఫలాన్నిచ్చి, కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు చనిపోయినా నా కుమారుణ్ణి బ్రతికింపగలడు అనే నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్నాడట. అదే యాకోబు రాసిన పత్రికలో చెబుతున్నాడు. చూద్దామండి, 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకుంటూ పోదామా? 20 క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమని నీకు తెలుసుకొని కోరుచున్నావా? 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అర్పించేశాడా? ఎస్, అర్పించినాడు. ఆగు అనకపోతే తలకాయ తెగిపడేదే, బలి ఇచ్చేసేవాడే ఇస్సాకుని. అబ్రహామా ఆగు అనకపోతే వెంటనే ఇచ్చేసేవాడు బలి. దేన్ని బట్టి బలిచ్చాడు అని అంటే, అబ్రహాము దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు, విశ్వాస సంబంధమైన క్రియలు కలిగి ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడు చదవండి, అర్పించినప్పుడు అతడు క్రియల వలన విశ్వసించాడు. అబ్రహాము నమ్మాడా? దేవుణ్ణి నమ్మాడు. నమ్మిన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? దేవుణ్ణి నమ్మటం అంటే క్రియలు లేకుండా భక్తిని కనపరచకూడదు. నేను దేవుణ్ణి నమ్మానని చెప్పుకోకూడదు. నేను దేవుణ్ణి నమ్మాను, నేను దేవుని బిడ్డనని చెప్పేసి ఆదివారం నాడు చర్చికి వచ్చేసి వెళ్ళిపోతే సరిపోదు. అబ్రహామును చూపిస్తున్నాడు. అబ్రహాము విశ్వసించాడు, నమ్మాడు. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అనగానే మాట్లాడకుండా భార్యని ఎమ్మట పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎలా నమ్మాడు? దేవుడు ఏది చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని క్రియలు కలిగిన వాడా? అవును, అన్ని క్రియలు కలిగిన వాడే. అంత గొప్ప క్రియలు. ఈరోజు క్రైస్తవుల్లో ఆ క్రియలు లేవు. ఏమనంటే, ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు వద్దు అని పౌలు గారు చెప్పినందుకు ఆ క్రియలు వద్దన్నాడుగా దేవుడు, నమ్మితే చాలు అనుకుంటున్నారు చాలామంది, వాక్యం తెలియని వాళ్ళు. ఈరోజు అబ్రహాం ఎలాంటి క్రియలు కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి క్రియలే కలిగి ఉండాలి. అవసరమైతే దేన్నైనా వదులుకునేటట్లుగా ఉండాలని చెప్తున్నాడు. అందుకే చూడండి, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, మీకు చదివిస్తాను. గలతీలకు రాసిన పత్రిక, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక చదవండి. నేను చెప్పుచున్నదేమనగా 430 సంవత్సరాలైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము ఎప్పుడు వచ్చిందో తెలుసా? అబ్రహాము తర్వాత. 430 సంవత్సరాలు వచ్చిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం వాగ్దానమును నిరర్థకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధన కొట్టివేయబడదు. అబ్రహాం ఏ క్రియలు కలిగి ఉన్నారో ఆ క్రియలే ఈరోజు క్రైస్తవులు కలిగి ఉండాలి. ధర్మశాస్త్రం వచ్చింది, పోయింది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఇప్పుడు లేవు. అది అబ్రహాము కంటే అబ్రహాము ఎప్పుడు 400 సంవత్సరాల ముందట. ఆ తర్వాత వచ్చిందట ధర్మశాస్త్రం. మరి అబ్రహాం ఏ క్రియలు కలిగి ఉన్నాడు? ఏ క్రియలో? విశ్వసించాడు గనుక క్రియలు కలిగి ఉన్నాడు. నమ్మాడు గనుక క్రియలు కలిగి ఉన్నాడు. నమ్మాడు గనుక పని చేశాడు. మరి ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? 430 ఏళ్ళ తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం గురించి అబ్రహాంకి ఏం సంబంధము? అయినా ఆయన నీతిమంతుడికి ఎంచబడలేదా? ఎంచబడ్డాడు. కానీ ధర్మశాస్త్రం గురించిగా చెప్పబడింది మాట. ఇంకా చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం.
రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించే చెప్పాడు పౌలు గారు. ఆ క్రియల గురించే చెబుతూ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది అంతవరకే కానీ దానివల్ల నీతిమంతుడు కాదు. దాని క్రియలు జరిగించినంత మాత్రాన నీతిమంతుడు కాలేడు ఏ మనుషుడు. ఆ మధ్యకాలంలో ఆ టైంలో యూదులు ధర్మశాస్త్రం మేము ఉన్నాం, కలిగి ఉన్నాం కనుక మేము క్రియలు చేస్తున్నాం, మేమే నీతిమంతులం అనుకుంటున్నారు. కానీ పౌలు గారు ఆ క్రియలు, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను ఖండించాడు. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను ఖండించాడు. అవి కాదు చెయ్యొద్దంటున్నాడు. అవి విశ్వసించారు గనుక మీరు క్రియలు చేయాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచారు గనుక క్రియలు కలిగి ఉండాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు గనుక క్రియలు కలిగి ఉన్నాడు. నమ్మితే క్రియలు ఉండాలి, నమ్మితే క్రియలు ఉండాలి. నమ్మగలిగావా అయితే నువ్వు క్రియలు చూపించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుకుంటూ పోదాం. మనము యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. యూదులు అనుకున్నది, యూదులకు చెప్పింది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి. అయ్యొద్దు, క్రీస్తునందు మనం క్రియలు కలిగి ఉండాలి. క్రీస్తుని నమ్మినాం కనుక క్రియలు కలిగి ఉండాలి. క్రీస్తునందున్నాం కనుక క్రియలు కలిగి ఉండాలి. ఆ క్రియలు మనం కనపరిచేవారిగా ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు మరొకసారి చదువుదాం. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. నువ్వు నమ్మినట్టుగానే దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. మరి దెయ్యాలు క్రియలు కలిగి లేవు. మరి నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే క్రియలు కావాలి కదా. దెయ్యాలు నువ్వు నమ్ముతున్నావు, దెయ్యాలు నమ్ముతున్నాయి, దెయ్యాలు వణుకుతున్నాయి, నీకు వణుకు లేదు కదా. ఆలోచించండి, నీకు భయం లేదు కదా. దేవుడు అంటే నీకు భయం లేదు. దేవుని క్రియలు చేయాలంటే, దేవుని పని చేయాలంటేనే భయం లేదు నీకు. తప్పించుకు తిరిగిగా వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని పని అంటే తప్పించుకునేవాళ్ళు, సువార్త ప్రకటించడం అంటే తప్పించుకునేవాళ్ళు, దేవుని పని అంటే ముందుకొచ్చే వాళ్ళు కరువైపోయారు. నువ్వు నమ్మావా? నమ్మితే నీ క్రియలయ్యి. క్రీస్తుని నమ్మాను అని చెప్పుకుంటున్నా నువ్వు క్రియలు లేకుండా నీతిమంతుడు కాలేవు. అవి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి పౌలు గారు చెప్పారు. ఇప్పుడు నువ్వు క్రీస్తుని నమ్మితే క్రియలు కావాలి. విశ్వసించావా? విశ్వాస సంబంధమైన క్రియలు కావాలి. నువ్వు నమ్మావు, దెయ్యాలు నమ్ముతున్నాయి. నువ్వు వణుకుతున్నావా? దెయ్యాలు వణుకుతున్నాయి. కానీ దేవునికి భయపడి దెయ్యాలు వణుకుతున్నాయి అంట. మరి నీకు వణుకుందా? భయం ఉందా? తర్వాత చదవండి ఏమంటున్నాడు. తర్వాత, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని. క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనం, నిష్ఫలం, చచ్చిపోయిన దాంతో సమానం. నువ్వు నమ్మావు కానీ నీ క్రియలు లేవు. నువ్వు చర్చికి వస్తున్నావు కానీ ఏం చేస్తున్నావని? ఆదివారం వస్తున్నావు, రొట్టె ద్రాక్షాలు తీసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు సందా ఇచ్చి.
అసలు నీ క్రియలయ్యి, నువ్వు క్రైస్తవుడు అనడానికి క్రియలయ్యి, నువ్వు దేవుని నమ్మినావు అంటానికి క్రియలయ్యి. ఏం చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడో ఆ క్రియలు నువ్వు కనపరుస్తున్నావా? నీ నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడో, ఏం కావాలని కోరుకునే తన ప్రియకుమారుని రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధుని చేశాడు. ఆ క్రియలయ్యి. చూడండి, ఆ క్రియలు కనపరుస్తున్నారా? నమ్మావా? నమ్మితే రుణంగా ఉండాలి. ఇందాక చదువుకున్నాం రుణం. నువ్వు నమ్మినట్టుగా రుజువేది? నిన్ను నమ్మాడు కనుక ప్రాణం పెట్టాడు. నువ్వు నమ్మినట్టుగా రుజువేది? యేసు నిన్ను నమ్మాడు కనుక ప్రాణం పెట్టాడు. యేసు నిన్ను నమ్మాడు కనుక ప్రాణం పెట్టాడు. మరి నువ్వు యేసుని నమ్మినట్టుగా రుజువేది? ఒక 100 రూపాయలు ఉంచగలవా? ఒక 1000 రూపాయలు ఉంచగలవా? నమ్మకం అన్నమాట. ఒక మనిషి నమ్మకం ఎప్పుడో తెలుసా? ఒక 1000 రూపాయలు నీ దగ్గర ఉంచండి. ఎందుకనంటే నమ్మకం. ఆయన దగ్గర ఉంటే మళ్ళీ తిరిగి ఇస్తాడన్న నమ్మకం. నమ్మకం లేనివాడి దగ్గర డబ్బులు పెడతారా ఎవరన్నా? ఇస్తారా అసలు? చెప్పండి మీరు. యేసు నిన్ను నమ్మాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. మరి యేసుని నమ్మావు కదా, నువ్వు ఒక 100 రూపాయలు పెట్టగలవా? ఒక 1000 రూపాయలు? నమ్మకం ఏ క్రియలే అంటే నువ్వు నమ్మిన నమ్మకం నిజం కాదు. నీ విశ్వాసము క్రియల మూలమైనదైతే కనపరుస్తావు. క్రియలంటే పనులు, క్రియ అంటే పని. పని కనపడిద్దా కనపడదా అండి? పని అంటే కనపడిద్దా కనపడదా? పని చేస్తే కనపడిద్దా లేదా? అమ్మ అన్నం వండు, అమ్మ ఏం చేయాలి? పని చేయాలి. వండు అనగానే నోట్లోకి వచ్చి పడదా? వండాలి. బియ్యం తీయాలి, కడగాలి, ఎసరు పెట్టాలి, డేక్షలో పెట్టి పొయ్యి వెలిగించి దాని మీద పెట్టి ఉడికిన తర్వాత అన్నం వస్తుంది. అంటే ఎంత పని ఉందో చూడండి. అంటే మనం అనుకుంటున్నాం వచ్చి కూర్చుంటే పరలోకం మందే అనుకుంటున్నారు చాలామంది. దేవుణ్ణి నమ్మితే చాలు రోగాలు పోతాయి అంటున్నారట. దేవుణ్ణి నమ్మితే ఉద్యోగాలు వచ్చేస్తాయట. క్రియలు లేకుండా నీకు విశ్వాసం నిష్ప్రయోజనం కదా. నిష్ప్రయోజనమైన విశ్వాసం నువ్వు కలిగి ఉండటం వల్ల ఓ వ్యర్థం. నువ్వు ఒకవేళ నమ్మితే ఏమంటున్నాడో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. నీకు నిజంగా నమ్మకం ఉంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు, చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చదవండి ఒకసారి. తండ్రినైనను తల్లినైనను, తల్లినైనను తండ్రినైనను, బాగా గుర్తుపెట్టుకోండి. తండ్రినైనను తల్లినైనను, తల్లినైనను తండ్రినైనను. చర్చి వదిలిపెట్టగానే మా అమ్మ మా నాన్న వాళ్ళే ముఖ్యం. ముందు ఎవరు ఉండాలట? అమ్మ నాన్న కంటే ముందు ఎవరు గుర్తొస్తారు మనకి? చర్చి వదిలిపెట్టగానే ఎవరు గుర్తొస్తారు? నా పిల్లం, నా పిల్లలు. అవునా కదా? నీకు ముందు గుర్తు రావాల్సింది దేవుడే. ఏ విషయంలోనైనా నీకు ముందు గుర్తు రావాల్సింది దేవుడు. ఎందుకంటే నువ్వు క్రియలు కావాలా. నువ్వు నిజంగా దేవుని నమ్మితే పరలోకం పోవాలనుకుంటున్నావా? పరలోకం పోవాలి అని అనుకుంటే నీ క్రియలు కనపడాలి. క్రియలు కనపడాలంటే నీకు ముందు ఎవరు గుర్తు రావాలో తెలుసా? దేవుడు. అమ్మ నాన్నలు గుర్తొస్తున్నారంటే ఇంకా నీకు దేవుడే ఆడు గుర్తొస్తాడు. తర్వాత వస్తాడా? ఎవరు గుర్తు రావాలండి? చదవండి అన్నమాట. నాకు అర్థం కాలేదు, మరి మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి. ఏమంటున్నాడు చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నీ తల్లి 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 అన్నావు అనుకో, నాకు నువ్వు పాత్రుడివి కాదు. తండ్రి 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 అన్నావు అనుకుని నీకు పాత్రుడు కాదు. సన్మానించు, కానీ నాకంటే ఎక్కువ కాదు. ముందు నేనుండాలి, ఆ తర్వాతే వాళ్ళు ఉండాలి. నీ తల్లిదండ్రులను సృష్టించిన వాడిని నేనే. ఆడెవడో చెప్పాడట, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇంకా ఆచార్య, చిరంజీవి సినిమా కాదండి ఆచార్య, ఆచార్య దేవోభవ. ఇక దేవుడు ఆడున్నాడు. ఇక తల్లి దేవత అయిపోయింది, తండ్రి దేవత అయిపోయింది, దేవుడు అయిపోయాడు.
గురువు దేవుడు అయిపోయాడు. మరి దేవుడేడి? వీళ్ళందరినీ సృష్టించిన దేవుడేడి? తల్లిని సృష్టించిన దేవుడేడి? తండ్రిని సృష్టించిన దేవుడేడి? గురువును సృష్టించిన దేవుడేడి? వీళ్ళు దేవుళ్ళ? ఏమండి, ఆలోచించండి. ముందు మీ అమ్మ, మీ నాన్న. అందుకే వాళ్ళకంటే ఎక్కువగా నీ పరలోకపు తండ్రిని ప్రేమించు, లేకపోతే నువ్వు నాకు పాత్రుడు కాదు అంటున్నాడు. ఇంకా చదవండి. కుమారుణ్ణైనను దొరికిందా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలోనే ఉన్నాం. కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు గాడు అంటున్నాడు. అంటే నీకు కూతురు కావాలా? మా అమ్మ అమ్మ కూతుర్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? వాళ్ళిద్దరిని ఇచ్చింది దేవుడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. వాళ్ళిద్దరిని ఇచ్చింది దేవుడు. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు. కొడుకు మీద పడ్డావేంటి, కూతురు మీద పడ్డావేంటి? దేవుడు కదా ముఖ్యం. అసలు నీ క్రియలన్నీ దేవుని పైన ఉండాలి. దేవుని క్రియలు ఉండాలి. దేవుని విశ్వసించితే దేవుని పైన ఉండాలి. దేవుని క్రియలు జరిగించాలి. వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతావు. తల్లి కోసం ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. తండ్రి కోసం ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. బిడ్డల కోసం ప్రాణాలు, నా బిడ్డ కోసమే బ్రతుకుతున్నా, నా కొడుకు కోసమే బతుకుతున్నా. దేవుడి కోసం బతకవా? మరి ఎందుకు నమ్మావు? నమ్మితే సరిపోయింది అనుకున్నావా? క్రియలు అవసరం లేదా? ఎలాంటి బ్రతుకండి ఇదే? ఎందుకు నమ్మాం? మరి పరలోకం పోత, ఒకవేళ చచ్చిపోతే డైరెక్ట్ నరకమే. ఎవరు ముఖ్యం? తల్లిదండ్రుల కంటే ముఖ్యం ఎవరు? దేవుడు. కుమారుడి కంటే, కుమార్తె కంటే, నీ కడుపున పుట్టారని ఆ పిల్లలు అంటున్నావు. వారి కొరకు ఆస్తులు సంపాదిస్తున్నావు. దేవుడి కోసం ఏమి సంపాదిస్తున్నావు? ఎవరు ముఖ్యమని సంపాదించాలి? పిల్లలు ముఖ్యమని సంపాదించాలా, దేవుడు ముఖ్యమని సంపాదించాలా? నీ కష్టార్జితం ఎవరిది? నీ శరీరం కష్టపడి సంపాదించడానికి శరీరాన్ని ఇచ్చింది ఎవడు? ఎవరిచ్చారు నీకు ఈ శరీరాన్ని? అమ్మ ఇచ్చిందా, నానిచ్చాడా? ఎవరి వలన వచ్చింది ఈ శరీరం? ఎముకలు ఎలా ఏ రీతిగా తయారైతాయో తెలియదు అమ్మకే. తల్లి గర్భంలో తండ్రికి అసలు తెలుసా? నేను ఎలదప్పానండి అని చెప్పిందాక వారికి తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనము అనుకుంటున్నాం, ఏది నిజమని అనుకుంటున్నాం అదంతా అబద్ధం. అందుకే క్రియలు కనపరచాలి. దేవుని నమ్మామంటే మనం క్రియలు కలిగి ఉండాలి. చచ్చిపోయేంత వరకు క్రియలు కలిగి ఉండాలి. మరణం వరకు క్రియలు కలిగి ఉండాలి. దేవుని క్రియలు, దేవుని పని, సువార్త ప్రకటించటం, అవసరమైతే దాని కొరకు ప్రయాసపడటం, లేదా ప్రకటించే వారికి సహకరించటం, అవసరమైతే నీ చేతనైతే సహాయం చేయటం. అందుకే చదవండి ఇప్పుడు 38. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. నీ శ్రమలను పడుతూ, సిలువ అంటే ఈ మధ్య రంజిత్ ఓపీర్ మహానుభావుడు సిలువ ఏమన్నా బొట్టు ఉద్యమం చేస్తాడట. బొట్టు ఉద్యమం. మహానుభావుడు బొట్టు ఉద్యమం అంట. బొట్టు ఉద్యమం ఏంటని నేను ఆలోచిస్తే సిలువ వేసుకోవాలట బొట్టుగా. మీ మధ్య చూడండి ఫేస్బుక్లో కనపడుతున్నారు. సిలువ బొట్లు వేసుకొని క్రైస్తవులు తిరగాలట. ఉద్యమం అంటది. దేశాన్ని మార్చే ఉద్యమం అంట. అరే బాబు, సిలువ అంటే శ్రమరా. సిలువ అంటే అర్థం శ్రమ. సిలువను మోసాడంటే శ్రమలు మోసాడని అర్థం. సిలువ అంటే అర్థం లేదు, సిలువ అంటే అర్థం కాదు. అందుకే ఈనాటి క్రైస్తవుల్లో కూడా అలాంటి ఉద్యమకారులు తయారయ్యారు. క్రైస్తవుల్లో సిలువ బొట్లు పెట్టుకొని వాక్యమే తెలియదు. సిలువ అంటే శ్రమ. అదే చెప్తున్నాడు, నీ సిలువను ఎత్తుకొని అంటే నీవు ఈ లోక సంబంధమైన శ్రమలను భరిస్తూ నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు అంటున్నాడు. అక్కడ వెంబడించాలి, సమస్తమును విడిచి వెంబడించాలి. ఇంకేమంటున్నాడు చూద్దానండి.
ఇంకొక ఆయన ఉన్నాడు గురువుగారు. ఎవరైనా యేసుప్రభుకి అత్యంత ప్రియుడు, అత్యంత స్నేహితుడు ఎవరో తెలుసా? మహానుభావుడు పేతురు గారు. ఏమంటున్నాడో చూద్దానండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం నుండి చదవండి. మహానుభావుడు ఏమంటున్నాడు చూద్దాం. పేతురు గారు యేసు ప్రభువుని డైరెక్ట్గా అడుగుతుండంటే ఏందో ఒకసారి చదువుదాం. పేతురు, ఇదిగో అయా, మేము నిన్ను నమ్మాము, సమస్తం విడిచిపెట్టినాం, వాళ్ళని వదిలిపెట్టినాం, పడవలు వదిలిపెట్టినాం, భార్య పిల్లలను వదిలిపెట్టినాం, మొత్తం వదిలిపెట్టి నేను వెంబడేస్తున్నాము అని చెప్పాడట. ఏంది, మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పాను. అందుకేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును నీ ఇంటినైనా ఇల్లు వదిలిపెట్టాలి నా కోసం. నా ఇల్లు కొంతమంది ఉన్నారు మన సంఘంలో కూడా. ఇల్లు చచ్చిపోతారు ఇళ్ళ కోసం. దేవుని కోసం ఇల్లు వదిలిపెట్టవా? నా ఇంటికి పోతా. ఇల్లు ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెండ్రలైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను, భూములైనను విడిచిపెట్టాలి. ఎవరి కోసం? దేవుని కోసం, క్రీస్తు కోసం విడిచిపెట్టిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఏండ్లను, అన్నదమ్ములను, అక్క చెండ్రులను, సంఘములో, పరలోకములో గురించి చెబుతున్నాడు. ఇక్కడ కాదు. ఎక్కడ వదిలిపెడితే, ఈ శరీర సంబంధమైన తల్లిని వదిలిపెడితే అక్కడ తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు పరలోకంలో. నీ వారు కాని వారు నీకు చుట్టాలు అవుతారు. అప్పుడు నీ రక్త సంబంధులు కాని వారు అక్కడ నీకు చుట్టాలు అవుతారు, నీ స్నేహితులు అవుతారు. అదే చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? హింసలతో పాటు 100 ఏండ్లను, అన్నదమ్ములను, అక్క చెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు అంటే పరలోకములో నిత్య జీవమును పొందుదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా కోసం విడిచిపెట్టు. క్రియలు ఉన్నాయా? నా కోసం విడిచిపెట్టగలవా? దేవుణ్ణి నమ్మావా? నటన, డ్రామా, 1 డే డ్రామా, సండే డ్రామా, 1 డే డ్రామా. ఒక్కరోజు డ్రామా కోసం వచ్చి కూర్చున్నామా, లేకపోతే జీవితాంతం ఇదే డ్రామా కొనసాగిస్తామా? అందుకే డ్రామా అన్నాం కాబట్టి ఏమంటున్నా, ఈ లోకపు నటన గతిస్తుంది, జాగ్రత్త. పర్ఫెక్ట్గా ఉండాలి జీవితంలో, క్రియలు కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. అది యేసు ప్రభువుని నమ్మావా? అయితే క్రియలు కలిగి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 33వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము తీయాలి బైబిల్లో. పది మందిలో ఏమంటున్నాడు? ఆరడబడితిరి అంటే కష్టాలు అనుభవం చెయ్యాలి అన్న తపనటండి. తపన దేవుని కోసం నిలబడాలి. దేవుని కోసమే. ఈరోజు దేవుని కోసం నిలబడే ఆత్రం ఉందా? ఆత్రాలు అంటారా మనలో, ఏంటంటే ఆసక్తి అంటారా? ఆరాటపట్టం ఏంటో తెలుసా? నేను ముందు అని పోరాటం చేసేవాళ్ళు, ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారా? తప్పించుకు తిరిగే వాళ్ళు ఉన్నారు. ఆదివారం అంటే ఆదివారం కాబట్టి వస్తామండి, మిగతా రోజులు అంటే పని ఉంది కదా. చదవండి ఒకసారి ఆ మాట. 33వ వచనం. ఒక విధముగా చూసితే మీరు నిందలను, బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడబడితిరి. అబ్బా, ఆరాటం ఎవరికి ఉందండి అంత ఆత్రం, ఆసక్తి? నిందలు మోయడానికి ఇష్టపడతావా? ఎవరైనా రాయితే ఒక మాట అంటే 10 తిట్లు తిడతావు నువ్వు. ఒక మాట అంటే అసలు పడతావా నువ్వు? దేవుని కోసం అండి నిందలు మోయాలా, కష్టాలు పడాలా, శ్రమలు అనుభవించాలా. దానికోసం వారు ఆశగా, ఆత్రంగా 10 మందిలోనైనా సరే నేను ముందు అన్నారట. ఏమంటున్నారు చదవండి. మరి ఒక విధంగా చూసితే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. పక్కనే ఉండి దెబ్బలు కూడా తిన్న వాళ్ళు ఉన్నారట.
రాళ్ళు తీసుకొని కొడితే నన్ను కూడా కొట్టమని నుంచున్న వాళ్ళు ఉన్నారట. మనం అసలు రాళ్ళు కాదు కదా, ఒక మాట అన్నా పడం. క్రైస్తవ్యం అంటే క్రియలతో కూడింది. క్రైస్తవ్యం అంటే క్రియలు లేకపోతే నువ్వు నమ్మినట్టు కాదంటుంది. క్రైస్తవ్యం అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు, క్రీస్తుకు సంబంధించిన స్వార్థకు సంబంధించిన క్రియలు. యాకోబు రాసిన పత్రిక మరొకసారి చదివి ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 19:20 చదువుకుందామా? దేవుడు అక్కడని నువ్వు నమ్ముతున్నావు, అలాగ నమ్మటం మంచిదే. దెయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి, నీకు వణుకు రావట్లేదు, భయం కలగట్లేదు, నిద్రపోతులు ఎక్కువ, సోమరిపోతులు ఎక్కువ, తిండిపోతులు ఎక్కువ. భయం. ఎక్కడైతే 2-3 ఆయన నామమును కూడి ఉంటారో అక్కడే ఉన్నాడు, ఆయన చూస్తున్నాడన్న భయం లేదు మనుషుల్లో. ఉందంటారా? లేదు. ఉన్నాడా ఇక్కడ? ఉన్నాడు. ఉన్నాడని నమ్ముతున్నావా? దయ్యాలు నమ్ము వణుకుతున్నాయి, మరి నీకు వణుకు రావట్లేదు. ఎక్కడ దేవుడు ఉన్నాడని అంటే మన మధ్య దేవుడు ఉన్నాడు. క్రీస్తు సంఘంలో దేవుడు ఉన్నాడు. క్రీస్తు శరీరం, దేవుడు మహిమ పొందేది ఇక్కడే. ఎక్కడున్నాడు ఆయన, కానీ భయం లేదు. అందుకే వణుకుతున్నాయట. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము కూడా తన కుమారుణ్ణి అర్పించుట ద్వారా, బలిపీఠం మీద అర్పించుట ద్వారా క్రియలు కనపరిచి నీతిమంతుడయ్యాడు. నువ్వు అబ్రహాముకు కుమారుడు అవ్వాలనుకుంటున్నావా? అయితే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు కుమారుడు కావాలనుకుంటే నీలో కూడా అబ్రహాము కలిగిన క్రియలు నీలో ఉండాలి. క్రైస్తవుడిగా నీలో క్రియలు ఉండాలి. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళంటే భార్యని ఎమ్మడి పెట్టుకున్న వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, అన్నదమ్ములను వదిలిపెట్టాడు, సమస్తాన్ని వదిలిపెట్టేశాడు. మరి క్రీస్తు ఏమంటున్నాడు? నీ తల్లిదండ్రులైనను, అక్క చెల్లెళ్ళనను, అన్నదమ్ములైనను నా కోసం విడిచిపెడితే అది పరలోకంలో దక్కుతుంది అంటున్నాడు. ఆయనకున్న క్రియలు ఈరోజు మనకున్నాయా? ఆ క్రియలు మనం కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్పట్లేదా? కనుక మనము నీతిమంతులం అని చెప్పుకోవాలంటే మనం క్రియలే, క్రీస్తునందున్న క్రియలు కలిగి ఉండాలి, సువార్త సంబంధమైన క్రియలు కలిగి ఉండాలి, దేవుని పని చేసేవారిగా ఉండాలి. పని లేనివాడు పరలోకానికి రాడు, పనివాడే జీతానికి పాత్రుడు. జీతం ఎట్టొచ్చింది? పని చేస్తే వస్తుంది. పని లేనివాడు పడతడా? జీతం ఏది? కష్టమేది? అందుకే క్రియల మూలముగా నీతిమంతుడు. ఇశ్రాయేలీయులు యూదులు చెప్పిన క్రియలు కాదు, అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు. క్రొత్త నిబంధన క్రియలు వేరు. క్రైస్తవ్యములోకి వచ్చిన తర్వాత క్రీస్తు దేవుడు అన్న యేసుప్రభువే చెప్పాడు, పగలున్నంత వరకు మనము తండ్రి అయిన దేవుని క్రియలు కలిగి ఉండాలి. ఆయన పనివారమై ఉన్నాం, ఆయన క్రియలు కలిగి ఉండాలి. కాబట్టి మనం క్రైస్తవులం అని చెప్పుకొనే క్రియలు చూపించాలి. చెప్పుకోవటం కాదు, క్రియలు చూపించాలి. క్రియల మూలంగానే క్రైస్తవులని చెప్పుకోవాలి. క్రియలు లేకుండా క్రైస్తవులని చెప్పుకోవటానికి లేదు. బైబిల్ ఒకటి పట్టుకొని చాలామంది ఇలా ఆదివారం కదా వెళ్ళిపోయి ఉంటారు చాలామంది. బైబిల్ చూస్తే కాదు, క్రియల మూలంగా దేవుడు చూస్తాడు. క్రియల మూలంగానే దేవుడు చూస్తాడు. దేవుడు దీవించాలన్నా, పరలోకం నడిపించాలన్నా క్రియలు కావాలి. కాబట్టి మనం క్రియలు కలిగి ఉంటేనే పరలోకం పోతాం, కానీ క్రియలు లేకుండా పరలోకం పోలేము. ఎందుకనంటే అబ్రహాము బిడ్డలం కదా, విశ్వాసులకు తండ్రి కదా. ఆయనే కలిగి ఉన్నప్పుడు మనం కలిగి ఉండొద్దా? యేసు ప్రభు కలిగి ఉన్నాడు క్రియలు, మనం కలిగి ఉండొద్దా? క్రైస్తవుడుగా దేవుని నమ్మామని చెప్పేస్తే దేవుని నమ్మితే చాలంటే పొరపాటు. మనం కూడా ఆ క్రియలు కలిగి ఉండి దేవుని మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. మరణం వరకు కూడా దేవుని పని చేస్తూ దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.
కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా ప్రభువు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు ఏ క్రియలైతే పౌలు గారు వద్దన్నాడో, ఏ క్రియలు మేము కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడో, అబ్రహాము చేసి ఉన్నాడో, అట్టి క్రియలను మేము కూడా కలిగి ఉండి మా జీవితాల్లో మేము క్రైస్తవులని చెప్పుకోవటం కంటే మా క్రియలను బట్టి క్రైస్తవులని చెప్పుకునే గొప్ప అవకాశం మా జీవితాల్లో కల్పించండి. మేము కూడా అలా జరిగించే బిడ్డలుగా కావలసిన జ్ఞానమును వివేచన అనుగ్రహించండి తండ్రి. విశ్వాసం ఉంచితే కాదు, పట్టుదల కూడా అంతే అవసరం. పట్టుదల లేని క్రైస్తవ్యం పరలోకం చేరదంటున్నారు కనుక పట్టుదలతో ముందుకు కొనసాగే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఇటు వాక్యం విన్నవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించి సరైన క్రియలు జరిగించే బిడ్డలుగా, మీ ప్రియకుమారుని మార్గములో నడిచే బిడ్డలుగా సిద్ధపరచుకొని ఘనత పొందమని వేడుకుంటూ ఈ మనవలు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.